మాట అందరూ వినాలని గట్టిగా అరవవలసి వస్తే ఒక విషయం గుర్తుంచుకో. నువ్వు గెలవడం కాదు, ఓటమికి సిద్ధమవుతున్నావని అర్థం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆధిపత్యం చలాయించేది గట్టిగా అరిచేవారు కాదు, లోతుగా, డీప్‌గా ఆలోచించేవారు. ఈ రోజుల్లో గొడవ పడటం చాలా సులభం. కానీ గొడవ లేకుండా, భయపెట్టకుండా, అవమానించకుండా నీ మాటను ఇతరులతో ఒప్పించగలగడం నిజమైన కళ. అదే కళను ఆచార్య చాణక్యుడు బోధించాడు. చాణక్యుడు చెప్పేవాడు, తన నాలుకను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎవరిని తన ఆధీనంలో ఉంచుకోలేడు అని. చాలామంది చాతుర్యం అంటే అబద్ధం చెప్పడం, మోసం చేయడం, లేదా ఎదుటి వారిని మూర్ఖులుగా చేయడం అనుకుంటారు. కానీ నిజమైన తెలివితేటలు అబద్ధంలో ఉండవు. నిజమైన చాతుర్యం అంటే సత్యాన్ని సరి అయిన సమయంలో సరి అయిన విధంగా చెప్పడం. ఎందుకంటే ప్రతి నిజాన్ని నేరుగా ముఖంపై చెప్పేస్తే నువ్వు నిజాయితీ గలవాడవని కావచ్చు, కానీ జ్ఞాని కావు. అలాగే ప్రతి నిజాన్ని దాచిపెడితే నువ్వు సురక్షితంగా ఉండవచ్చు, కానీ శాశ్వతంగా కాదు. చాణక్య నీతి ఈ రెండింటి మధ్య ఉన్న సమతుల్య మార్గాన్ని మనకు నేర్పుతుంది. మొదటి నియమము, మాట్లాడే ముందు ఎదుటివారు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఈ నియమం కేవలం మాట్లాడే కళను మాత్రమే కాదు, మనుషులను చదివే కళను కూడా నేర్పుతుంది. ఎందుకంటే మాటలు అవే ఉంటాయి, కానీ అవి ఎవరి ముందు చెప్పబడుతున్నాయో అదే నిర్ణయిస్తుంది. అవి ముందుగా మారుతాయో లేదా గాయంగా ఇతరులను బాధ పెడతాయో అని ఆలోచించాలి. ఎదుటివాడు భయంలో ఉన్నప్పుడు అహంకారంలో ఉన్నాడా లేదా అసురక్షిత భావంతో ఉన్నాడా అనేది అర్థం చేసుకోకుండా మాట్లాడేవాడు సరి అయిన విషయాన్ని తప్పుగా మార్చేస్తాడు. చాలాసార్లు నిజం తప్పు కాదు, దానిని చెప్పే విధానమే తప్పు. సందేశం సరి అయినదే కావచ్చు, కానీ దాన్ని స్వీకరించే మనస్సు సిద్ధంగా లేకపోతే అది ప్రయోజనం ఇవ్వదు. చాణక్యుడికి తెలుసు, ప్రతి మనిషి ఒకే పరిస్థితుల్లో ఉండడు. కొంతమంది భయంలో జీవిస్తుంటారు, కొంతమంది తమ అహంకారపు గోడల మధ్య బంధించబడి ఉంటారు, మరి కొందరు తమ బలహీనతల నుండి పారిపోతూ ఉంటారు. అందుకే ఆయన చెప్పేవాడు, భయపడుతున్న వ్యక్తికి వెంటనే నిజం చూపించవద్దు, ముందుగా అతనికి భద్రత కల్పించు. ఎందుకంటే భయంలో ఉన్న మనిషి నిజాన్ని చూడడు, ప్రమాదాన్ని మాత్రమే చూస్తాడు. నువ్వు భయపడుతున్న వ్యక్తి ముందు నేరుగా నిజం చెబితే అతను దాన్ని పరిష్కారంగా కాదు, దాడిగా భావిస్తాడు. భయంతో నిండిన మనస్సు ముందుగా శాంతిని కోరుకుంటుంది, తర్వాత సత్యాన్ని. అదేవిధంగా అహంకారంతో ఉన్న వ్యక్తిని నేరుగా విమర్శించకూడదు, ముందుగా అతని అహంకారానికి కొంత గౌరవం ఇవ్వు. ఎందుకంటే అహంకారంలో మునిగిపోయిన వ్యక్తి సత్యాన్ని ఎప్పుడు వినడు, తన గొప్పతనాన్ని మాత్రమే వినాలనుకుంటాడు. నువ్వు నేరుగా అతని అహంకారంపై దాడి చేస్తే అతను నీ మాట వినడు, నీతో వాదనకు మొదలు పెడతాడు. కానీ కొంత గౌరవం ఇచ్చిన తర్వాత అతని మనస్సు క్రమంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు మాత్రమే నీ మాట అతని హృదయంలోకి ప్రవేశిస్తుంది. అలాగే సోమరిపోతుకు ఆదేశాలు ఇవ్వకూడదు. ముందుగా అతను ముఖ్యమైన వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే సోమరిపోతు ఆదేశాలతో కాదు, తన ప్రాముఖ్యతతో కదులుతాడు. నువ్వు నేరుగా ఇది చెయ్యి, అది చెయ్యకు అని చెబితే అతను మరింత ఆలస్యం చేస్తాడు. పని పూర్తి కాదని, అతని ప్రాముఖ్యత చాలా ముఖ్యమని, అవసరమైన వ్యక్తి అని ఆలోచిస్తే అతనిలో స్వయంగా పని చేయాలని కోరిక కలుగుతుంది. అందుకే ఆచార్య చాణక్యులు చెప్పేవారు, ప్రతి వ్యక్తికి ఒకే విధానం అనేది పనిచేయదు. మాటలు ఒకటే కావచ్చు, కానీ వాటిని చెప్పే తీరు మారాలి. కొంతమందికి ముందుగా సేఫ్టీ, కొంతమందికి ముందుగా గౌరవం, మరికొందరికి ముందుగా ఇంపార్టెన్స్ అనేది అవసరం. ఇదే ఇదే నిజమైన చాతుర్యము. ఎందుకంటే కేవలం నిజం చెప్పే వ్యక్తి చాలాసార్లు మనుషులను కోల్పోతారు, కానీ పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడే వ్యక్తి ఎవరిని బాధ పెట్టకుండా వారి మనస్సును గెలుచుకుంటాడు. ఇంకా మనస్సును గెలుచుకున్నవాడే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలడు. ఇక రెండవ నియమం, నీ మాటని ఎప్పుడూ ఒక ఆజ్ఞలాగా చెప్పవద్దు. ఆదేశాలు ఇచ్చేవాడు వ్యతిరేకతను సృష్టిస్తాడు, సలహా ఇచ్చేవాడు సహకారాన్ని పొందుతాడు. నువ్వు ఇదే జరగాలి అని చెబితే ఎదుటివాడు లేదా తల వంచుతాడు లేదా ప్రతిఘటిస్తాడు. కానీ
ఇలా చేస్తే బహుశా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని చెబితే అదే ఆలోచన అతనిదిగా మారుతుంది. ఆచార్య చాణక్యుడు చెప్పేవాడు, బుద్ధిమంతుడు తన ఆలోచనను ఇతరుల నోటితో చెప్పించగలడు అని. ఇక మూడవ నియమం ఆర్గ్యుమెంట్, ప్రతివాదన. చివరి యుద్ధంగా భావించవద్దు. ఇది కేవలం వాదనలకు సంబంధించిన సలహా కాదు. ఇది జీవితంలో అత్యంత ఆచరణాత్మకమైనటువంటి నీతి. చాలా మంది ఆర్గ్యుమెంట్లలో గెలుస్తారు, కానీ పరిస్థితిని కోల్పోతారు. మరికొందరు మౌనంగా ఉండి కూడా పరిస్థితిని గెలుచుకుంటారు. మనిషి తరచూ ఒక భ్రమలో ఉంటాడు, నేను వాదనలో గెలిస్తే పరిస్థితిని గెలుస్తాను అని. కానీ ఆచార్య చాణక్యుడికి తెలుసు, ప్రతి గెలిచిన వాదన గెలిచిన జీవితం కాదు. కొన్నిసార్లు నువ్వు లాజిక్గా గెలుస్తావు, కానీ సంబంధాన్ని కోల్పోవలసి వస్తుంది. కొన్నిసార్లు నువ్వు సరైన వాడిగా నిరూపించుకుంటావు, కానీ పరిస్థితి నీకు వ్యతిరేకంగా మారుతుంది. అందుకే చాణక్యులు చెప్పేవారు, ప్రతివాదన పోరాడదగ్గది కాదు అని. ఎదుటివాడు భావోద్వేగాల్లో ఉంటే ఆ సమయంలో లాజిక్గా చెప్పడం మూర్ఖత్వం. ఎందుకంటే వాడు బాధల్లో మునిగిపోయిన వ్యక్తి లాజిక్ను వినడు. అతను తనలోని తుఫాన్ను బయటకు పంపించాలనుకుంటాడు. ఆ సమయంలో నీ ప్రతి సరియైన మాట కూడా అతనికి ఒక అవమానంలా అనిపిస్తుంది. అప్పుడు వాదన పరిష్కారానికి కాకుండా ఘర్షణకు దారితీస్తుంది. ఎదుటివాడు కోపంగా ఉన్నప్పుడు చాణక్యుడు చెప్పినట్లు గొప్ప వ్యూహం ఏమంటే మౌనం. మౌనం అంటే పిరికితనం కాదు. మౌనం అంటే సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకుండే అవకాశం. ఎందుకంటే కోపం ఎప్పటికీ నిలవదు. అది ఒక అగ్ని లాంటిది. దానికి ఇంధనం ఇవ్వకపోతే అది తానుగా ఆరిపోతుంది. కానీ నువ్వు కోపానికి లాజిక్గా సమాధానం ఇస్తే అగ్నిలో నూనె పోసినట్టే. ఒక మాట మరో మాటకు దారి తీస్తుంది. చివరికి వాదన అనేది యుద్ధంగా మారిపోతుంది. అందుకే కొన్నిసార్లు అత్యంత తెలివైన నిర్ణయం ఏమిటంటే మాట్లాడకపోవడమే. భావోద్వేగాల్లో చల్లబడిన తర్వాత లాజిక్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంది మాట్లాడి ఓడిపోతారు, మరికొందరు మౌనంగా ఉండి కూడా గెలుస్తారు. ఇక నాలుగవ నియమం, నీ శక్తిని ఎప్పుడు చూపించకూడదు, అనుభూతి చెందేలా చేయాలి. నేను ఇది చెయ్యగలను అని పదే పదే చెప్పేవాడు ధైర్యవంతుడు కావచ్చు, కానీ మాట్లాడకుండానే పరిస్థితిని చక్కబెట్టేవాడు నిజంగా ప్రమాదకరుడు. చాణక్యుడు చెప్పేవాడు, సింహం తన శక్తిని ప్రకటించదు, దాని నడకే చాలు. మాటలను పెంచకూడదు, ఫలితాలను పెంచు. ఎందుకంటే ప్రజలు మాటలను కాదు, రిజల్ట్స్ను గుర్తించుకుంటారు. ఐదవ నియమం, ప్రతి విషయాన్ని వెంటనే చెప్పడం అవసరం లేదు. ఇది సాధారణంగా కనిపించినా ఇందులో ఆచార్య చాణక్యుని అత్యంత లోతైన నీతి దాగి ఉంది. చాలా ప్రమాదాలు మనుషులు ప్రతి విషయాన్ని వెంటనే చెప్పేయడం వల్లనే వస్తాయి. చాణక్యుడు చెప్పేవాడు, సత్యం యొక్క విలువ దాని నిజాయితీతో కాకుండా సమయంతో నిర్ణయించబడుతుంది అని. సరి అయిన మాటను తప్పు సమయంలో చెప్తే కూడా అది కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రతి సత్యం ప్రతి క్షణానికి సరిపోదు. కొన్ని సత్యాలు విత్తనాల వంటివి. సమయం రాకముందే వాటిని నాటితే అవి మొలకెత్తవు, కుళ్ళిపోతాయి. అలాగే చాలా సంబంధాలు కేవలం సమయం తప్పు కావడం వల్లే విరిగిపోతాయి. చాలా యుద్ధాలు కూడా మాట తప్పు కాదు, సమయం తప్పు కావడం వల్లే ప్రారంభమవుతాయి. అందుకే బుద్ధిమంతుడు అన్నీ తెలిసినవాడు కాదు, ఏమి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనే విషయం తెలిసిన వాడే నిజమైన బుద్ధిమంతుడు. తన ఆలోచనలు, ప్రణాళికలు, భావోద్వేగాలు అన్ని వెంటనే బయట పెట్టే వ్యక్తి తెలియకుండానే తన శత్రువులకు తన బలహీనతలను చూపించేస్తాడు. అందుకే మాటలు బయటకు వెళతాయి, కానీ వాటి ఫలితాలు తిరిగి రావు. కొన్నిసార్లు ఒక తొందరపాటు మాట సంవత్సరాల శ్రమను క్షణాల్లో నాశనం చేస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు చెప్పేవాడు, మౌనం కూడా ఒక వ్యూహమే. ప్రతి విషయం చెప్పని వ్యక్తి బలహీనుడు కాదు, అతను జాగ్రత్తగా ఉండే వ్యక్తి. అతనికి తెలుసు, కొన్ని విషయాలు ఈ రోజు కాదు రేపు చెప్పాలి, కొన్ని విషయాలు అందరి ముందు కాదు ఏకాంతంలో చెప్పాలి, మరి కొన్ని విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు. ఎందుకంటే నీలో దాచుకున్న రహస్యమే నీ శక్తి అవుతుంది, కానీ నోటికి వచ్చిన రహస్యం నీ బలహీనత అవుతుంది. ఇక ఆరవ నియమం, ఎదుటి వారికి ఎప్పుడూ గౌరవప్రదంగా వెనక్కి తగ్గే అవకాశం ఇవ్వు. ఈ నియమంలో రాజకీయాలు, మనస్తత్వ శాస్త్రం మరియు మానవ స్వభావంపై లోతైన అవగాహన దాగి ఉంది. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు, వెనక్కి తగ్గే మార్గం లేని మనిషి వివేకంతో కాదు, భయంతో నిర్ణయం తీసుకుంటాడు. భయంతో తీసుకునే నిర్ణయం శాశ్వతం కాదు. నువ్వు ఒక వ్యక్తిని లాజిక్తో
లేదా అధికారంతో, బలంతో లేదా అహంకారంతో నెట్టివేస్తే నువ్వు అతన్ని మార్చడం కాదు, పోరాడేలా నువ్వే చేస్తున్నావు. ఎందుకంటే మనిషికి 2 ఎంపికలే మిగులుతాయి. లొంగిపోవడం లేదా విమర్శించడం. అతను మూడవ మార్గాన్ని ఎంచుకుంటాడు. అదే పోరాటం. అతను ఓడిపోతానని తెలిసిన పోరాడతాడు. ఎందుకంటే అవమానంతో జీవించడం కంటే గౌరవంతో ఓడిపోవడమే మంచిదని అతను భావిస్తాడు. చాణక్యుడికి తెలుసు, మనిషి యొక్క గొప్ప అవసరం ఆహారం కాదు, ధనం కాదు, అధికారం కాదు, గౌరవం. అందుకే గౌరవంతో వెనక్కి తగ్గే అవకాశాన్ని ఇచ్చేవాడు యుద్ధం చేయకుండానే గెలుస్తాడు. నువ్వు ఎదుటి వారికి నువ్వు ఓడిపోవడం లేదు, తెలివిగా నిర్ణయం తీసుకుంటున్నావనే భావన కలిగిస్తే అతని అహంకారం నీ శత్రువుగా మారదు. అతను ప్రతీకారం కోసం ఎదురు చూడడు. అతను మనస్సులో ఇలా అనుకుంటాడు, నన్ను ఓడించలేదు, నన్ను అర్థం చేసుకున్నారు. ఇదే యుద్ధం లేకుండా గెలవడము అంటే. భయపెట్టి ఒప్పించబడిన వ్యక్తి అవకాశం దొరికితే మారిపోతాడు. భయంతో వచ్చిన విశ్వాసం ఇసుకపై నిర్మించిన గోడ లాంటిది. మొదట అలకే కూలిపోతుంది, కానీ గౌరవంతో ఒప్పించబడిన వ్యక్తి నిజమైన సహచరుడిగా మారతాడు. అతను భయంతో కాదు, విశ్వాసంతో నీతో నిలుస్తాడు. ఇక 7వ నియమం, ప్రశాంతంగా ఉండటం గొప్ప వ్యూహం. ప్రశాంతంగా ఉండేవాడు స్పష్టంగా ఆలోచిస్తాడు. స్పష్టంగా ఆలోచించేవాడు తప్పు మాటలు ఎంచుకోడు. తప్పు మాటలు ఎంచుకొని వాడు అనవసరమైన గొడవలను సృష్టించాడు. చాణక్యుని నీతిలో చాతుర్యం అంటే ఇతరులను కిందికి లాగడం కాదు, తనను తాను ఉన్నతంగా ఉంచుకోవడం. ఇప్పుడు అత్యంత లోతైన విషయం ఏమిటంటే, నువ్వు ఇతరులు నీ మాట వినాలని కోరుకుంటే ముందుగా నీ ఉనికిని బలంగా నిర్మించుకోవాలి. ఎందుకంటే చివరికి ఇతరులు నువ్వు ఏమి చెప్పావో కాదు, నువ్వు ఎలా ప్రవర్తించావో గుర్తించుకుంటారు. ప్రతి విషయానికి స్పందించని వ్యక్తి, ప్రతి రెచ్చగొట్టింపుకు లొంగని వ్యక్తి, ప్రతి వాదనలోకి దూకని వ్యక్తి, అతని గురించి ప్రజలు ఆలోచిస్తారు, ఈ వ్యక్తి ఏదో ఆలోచించి అడుగు వేస్తున్నాడు అని. అదే అతని ప్రభావశీలుడిగా మారుస్తుంది. చాణక్యుడు చెప్పేవాడు, తన విలువ తెలిసిన వ్యక్తికి తన మాటను అరుస్తూ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మాట్లాడేది మాటలు కాదు, పరిస్థితి. అదే చాణక్యుని అసలు వ్యూహం. తక్కువగా మాట్లాడు, నెమ్మదిగా అనడు, కానీ అంత బలమైన స్థానం నిర్మించుకో. గొడవ లేకుండా, స్వరం పెంచకుండా ప్రజలు స్వయంగా నీ మాటను గౌరవించేలా చేయడమే చాణక్య నీతి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.